వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దుర్గాపూర్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ మనం కొన్ని పోస్టులకు సంబంధించి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ప్రధానంగా మన లైబ్రరీన్ జాబ్స్కి సంబంధించి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి ఏప్రిల్ 6న స్టార్ట్ అయిందనమాట. ఏప్రిల్ 29th అనేది లాస్ట్ డేట్. దీనికి సంబంధించి 1,000 వరకు కూడా ఎగ్జామ్ ఫీజు ఉంది. అదేవిధంగా 800 రూపీస్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ వీళ్ళు ఉంటారో వీరికి అనమాట. సో ఇది ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇక్కడ అప్లికేబుల్ అవుతున్నాయి అనమాట. ఇక మనకి పోస్ట్ ఆఫ్ ది నేమ్ స్పెషలైజేషన్ సంబంధించి ప్రతి టీఏ అంటూ అదైతే ఎస్టీఈసీ అంటూ పోస్టులకు సంబంధించి అనమాట. మనం ప్రతి పోస్టుకి సంబంధించి క్వాలిఫికేషన్ కానివ్వండి, అదే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పే లెవెల్ 6th ప్లేయర్ అనమాట. ఇది బీసీకి ఒకటి టోటల్ వేకెన్సీ కూడా. సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇది స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్కి సంబంధించి అప్డేట్స్ కానివ్వండి, టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రతిదీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. రిలేటెడ్ టు ట్రేడ్ ఫీల్డ్ సబ్జెక్ట్ అనమాట. మనం ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించిన స్పెషలైజేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. అదేవిధంగా ఎక్కడైనా మనం దీనికి సంబంధించి అప్రెంటిసెస్ సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నవి పెట్టుకోవాలన్నమాట. అంటే ఇవన్నీ పెట్టుకోవడానికి మెయిన్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడానికి ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. సీనియర్ టెక్నీషియన్ సంబంధించి మనం ప్రధానంగా ఈ యొక్క లైబ్రరీన్ జాబ్స్కి సంబంధించి మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం అనమాట. సో నేను స్క్రోల్ చేస్తూ ఉంటే ఎవరైనా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దానికి అప్లై చేసుకోవచ్చు. సో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ దీనికి ఏజ్ లిమిట్ కూడా 30 years దాకా ఇవ్వడం జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటూ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ సైన్స్ ఆర్ ఆర్ట్స్ కామర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ అండ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అంటే క్లియర్గా ఇవ్వడం జరిగింది. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మర్షన్ స్టూడియో దీనికి అప్లికేబుల్ అంటూ రావడం జరిగింది. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఎవరైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ డిప్లొమా లైబ్రరీ ఆటోమేషన్ నెట్వర్కింగ్ పీజీడీసీఏ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. సో హైయర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు అంటూ కూడా రావడం జరిగింది అనమాట. దీనికి సంబంధించి జూనియర్ ఇంజనీర్ కానివ్వండి, ఎస్ఎస్ అసిస్టెంట్ కానివ్వండి, సూపరింటెండెంట్, పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి స్టెనోగ్రాఫరు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ అటెండెంట్, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. ఇవి మనం ఆఫ్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ చదువుకోవచ్చు. సో ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ, పీడబ్ల్యూసీ సంబంధించి వీళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవి కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సిన ఉందన్నమాట. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కానివ్వండి, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అన్నీ మనం అప్లికేబుల్ చేయాలి. ఇక్కడ కొన్ని పోస్టులు సంబంధించి ల్యాబ్ అటెండెంట్ ఆర్ ఆఫీస్ అటెండెంట్ 800 రూపీస్ అనమాట. సో మిగతా అన్నిటి కూడా 1,000 రూపీస్ అనమాట. అప్లికెంట్ ఫీ ఫర్ ఈచ్ అప్లికెంట్ అంటూ ఎక్సెప్ట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఫిమేల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అప్లికెంట్స్ అంటూ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. వాళ్ళకి లేదు ఎటువంటి ఎగ్జామ్ ఫీజు అనేది. సో ఆల్ ఇండియా వైజ్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి మనకి లాస్ట్ డేట్ 29th ఏప్రిల్ అనమాట. సో ఇది మనకి ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి లైబ్రరీ జాబ్స్కి సంబంధించి కానివ్వండి, మిగతా జాబ్స్కి సంబంధించి అప్డేట్స్. ఎవరు ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నా ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ లైబ్రరీ జాబ్కి సంబంధించి మన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.